పుట్టుగొడుగుల కూర మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఇవి మటన్ కన్నా చాలా కాస్ట్లీ అండి. అంత డిమాండ్ ఉందన్నమాట మార్కెట్ లో. ఇంత డిమాండ్ ఉన్న ఈ కూరని మనం కూడా టెస్ట్ చేయకపోతే ఎట్లాగా? మార్కెట్ లోకి రాగానే ఫస్ట్ వెళ్ళిపోయి ఈ పుట్టుగొడుగులు తెచ్చేసుకున్నాను. ఇది కట్ట వచ్చేసి 200 అంట. కట్టకు చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి బురద మట్టిలో పెరుగుతాయి కాబట్టి బాగా మట్టి ఉంటుంది. అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి తర్వాత నీట్ గా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం అల్లం వెల్లుల్లి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఈ కూర వండుకోవడానికి స్టవ్ మీద దాకని పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపును వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనము శుభ్రం చేసుకున్న పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపును వేసుకొని మూతను పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఉడకటానికి టైం పడుతుంది. అందుకే కొంచెం సేపు మూతను పెట్టుకొని మగ్గించుకున్నారు అంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసేసుకొని ఈ మొత్తం చక్కగా కుక్ అయ్యేంత సేపు వెయిట్ చేయండి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారు అంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.